అమెరికా అధ్యక్షుడు ట్రంప్నకు ఆ దేశ సుప్రీంకోర్టు భారీ షాక్ ఇచ్చింది. వివిధ దేశాలకు విధించే సుంకాలపై అమెరికా సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ట్రంప్ టారిఫ్లను అమెరికా సుప్రీంకోర్టు కొట్టేసింది. సుంకాలు విధించే అధికారం అధ్యక్షుడికి లేదని తేల్చి చెప్పింది. ఇప్పటి వరకు వివిధ దేశాల నుంచి వసూలు చేసిన సుంకాలను ట్రంప్ తిరిగి చెల్లించాల్సిందేనని అమెరికా ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్నకు ఆ దేశ సుప్రీంకోర్టు భారీ షాక్ ఇచ్చింది. వివిధ దేశాలకు విధించే సుంకాలపై అమెరికా సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ట్రంప్ టారిఫ్లను అమెరికా సుప్రీంకోర్టు కొట్టివేసింది. సుంకాలు విధించే అధికారం అధ్యక్షుడికి లేదని తేల్చి చెప్పింది. ఇప్పటి వరకు వివిధ దేశాల నుంచి వసూలు చేసిన సుంకాలను ట్రంప్ తిరిగి చెల్లించాల్సిందేనని అమెరికా ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశించింది. భారత్ను ప్రపంచ ఏఐ పవర్ హౌస్గా నిర్మించాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో నిర్వహించిన ఏఐ ఇంపాక్ట్ సదస్సుకు హాజరైన రేవంత్ టెక్నాలజీ మన జీవితాలను మార్చేసిందని అన్నారు. మానవుడి ఆవిష్కరణలో ఏఐ ఎంతో గొప్పదన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో దేశం ముందుండాలంటే కేంద్రం ఏఐ ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలన్నారు. హ్యూమన్ హిస్టరీ, గ్రేట్ ఐడియాస్, డిస్కవరీస్ అండ్ ఇన్వెన్షన్స్ హ్యావ్ changed our lives. Discovery of fire, wheels and agriculture changed our lives. Ideas like democracy, rule of law, universal voting rights and reservations changed our lives. Technology like electricity, aeroplane, vaccines and internet changed our lives. In the past, inventions added to human physical strength. After Industrial Revolution, our bodies never matched machines. We cannot fly like a plane, swim like a ship, or run at the speed of motorcycle or car. Today, we are witnessing the rise of our greatest invention, that is AI. Artificial intelligence has made a GPU chip more intelligent than humans. It can write poetry and reports, make films and presentations, and it knows almost everything. These days, people say on social media that humans are not the most intelligent anymore. డిజిటల్ గవర్నెన్స్లో తెలంగాణను రోల్ మోడల్గా తీర్చిదిద్దాలనేదే తమ లక్ష్యమని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఢిల్లీలో నిర్వహించిన ఏఐ సదస్సులో ఏజెంట్స్ ఆఫ్ చేంజ్, ఏఐ ఫర్ గవర్నమెంట్ సర్వీసెస్ అండ్ క్లైమేట్ రెసిలియన్స్ అంశంపై జరిగిన చర్చలో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. రైజింగ్ తెలంగాణ 2047 లక్ష్య సాధనలో టెక్నాలజీని కేవలం ఓ సాఫ్ట్వేర్గానే కాకుండా ఓ ట్రాన్స్ఫర్మేషన్ టూల్గా మార్చుకుంటున్నామని అన్నారు. టెక్నాలజీని కేవలం గవర్నెన్స్కు మాత్రమే పరిమితం చేయకుండా వ్యవసాయం, వాతావరణ మార్పులు, ఆరోగ్యం, సుస్థిర నగరాల అభివృద్ధి, క్లీన్ ఎనర్జీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ తదితర రంగాలకు విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. In Telangana, we see AI agents not as a tool. Here we would like to take them as a teammates. You know, as the way the pilots rely on the co-pilots. Tomorrow, as our government here in Telangana also see that we rely on AI as co-governors, system that can predict a flood before the first cloud gathers over the Musi. Musi is our river in the midst of our city. You know, allocate resources before the crisis and deliver services before citizen ever need to ask. You know, our Telugu first AI can record land records, interpret satellite indicators, and compress the time between the climate event and an insurance settlement. So this saved lots of time, you know, for our, you know, government agencies as well as to the end user as a farmer. Our satellite driven heat analysis no longer stops at mapping temperatures.
They now shape zoning, green belts and urban cooling strategies for Hyderabad, which we are planning to take up to the core by 2035. And across 33 districts in our state, our solar power edge computer nodes ensure that the government service ఏపీని ఏఐ క్వాంటమ్ టెక్నాలజీ రంగాల్లో ప్రపంచ స్థాయి హబ్గా నిలిపేందుకు ప్రభుత్వం ముందడుగు వేసింది. భవిష్యత్ సాంకేతికతను అందిపుచ్చుకొని యువతకు ఉజ్వల అవకాశాలు కల్పించడంతో పాటు ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసే లక్ష్యంతో ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా ఢిల్లీలోని భారత్ మండపం వేదికగా జరిగిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సదస్సులో ఐబీఎం, ఐఐటి మద్రాస్ వంటి ప్రపంచ ప్రఖ్యాత సంస్థలతో 7 కీలక అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీని ఏర్పాటు చేసి దానికి జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడమే ఈ ఒప్పందాల ప్రధాన ఉద్దేశం. ఈ ఒప్పందాలు రాష్ట్రంలో ఏఐ, క్వాంటమ్ రంగాల్లో నైపుణ్యాభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకు మార్గం సుగమం చేయనున్నాయి. విద్యార్థులు, యువతకు అత్యాధునిక సాంకేతికతలో శిక్షణ ఇవ్వడం, ప్రభుత్వ శాఖల్లో ఏఐ వినియోగాన్ని పెంచడం, తద్వారా పాలనను సులభతరం చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్గా కూరగాయల ఉమారాణి పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్, స్థానిక ఎమ్మెల్యే హాజరయ్యారు. నిజామాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని అన్నారు. అభివృద్ధికి అందరూ కలిసి ముందుకు రావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. మున్సిపల్ మేయర్గా పదవి బాధ్యతలు చేపట్టినటువంటి కూరగాయల ఉమారాణి గారు, డిప్యూటీ మేయర్ గారికి అభినందనలు. నిజామాబాద్ అభివృద్ధిలో వారి యొక్క విధానం ప్రకారంగా తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వ సహాయ సహకారాలతోటి పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని కోరుకుంటూ వారికి అభినందన తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించినారు ప్రజలు. దానికంటే ముందు జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించినారు. ఇప్పుడు పురపాలక సంఘ ఎన్నికల్లో కూడా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు అయితే కూడా మరి ప్రజలు కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులను గెలిపించి ఆశీర్వదించినారు. వారందరికీ ధన్యవాదాలు. వారి ఆలోచనకు అనుగుణంగా కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అస్వస్థతకు లోనయ్యారు. కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని సన్షైన్ కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఫుడ్ పాయిజన్ అయినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మరోవైపు ఇటీవల జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో జీవన్ రెడ్డి ఒత్తిడికి గురై ఉంటారని భావిస్తున్నారు. ప్రస్తుతం చికిత్స పొందుతోన్న జీవన్ రెడ్డిని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పరామర్శించారు. కాంగ్రెస్ కష్టకాలంలో పార్టీతో ఉన్న జీవన్ రెడ్డికి గౌరవం ఇచ్చే విధంగా పార్టీ హైకమాండ్ చొరవ తీసుకోవాలని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, నాయకుడిగా తన వ్యక్తిగత అభిప్రాయాన్ని రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు మీడియా ద్వారా తెలియజేస్తున్నట్లు తెలిపారు. జీవన్ రెడ్డికి ఎంపీ, ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినా పరిస్థితులు అనుకూలించక ఓడిపోయారని, కాంగ్రెస్ 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా పార్టీలోనే ఉన్నారని తెలిపారు. రాజకీయంగా జీవన్ రెడ్డికి ఎన్నో ఆఫర్లు వచ్చినా కాంగ్రెస్తోనే ఉన్నారని, కష్టకాలంలో పార్టీలో ఉన్న జీవన్ రెడ్డికి అవమానం జరగకుండా కాంగ్రెస్ పెద్దలు చొరవ చూపాలని అన్నారు. జీవన్ రెడ్డికి గౌరవం వచ్చే విధంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జగ్గారెడ్డి కోరారు. తెలంగాణలో సంచలనం సృష్టించిన సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో పోలీసులు సమర్పించిన ఛార్జ్షీట్ను మూడోసారి నాంపల్లి కోర్టు తిప్పి పంపించింది. ఇప్పటికే 2 సార్లు ఛార్జ్షీట్ను రిటర్న్ చేసింది కోర్టు. అల్లు అర్జున్ సహా 23 మందిపై ఛార్జ్షీట్ దాఖలు చేయగా సమర్పించిన ఛార్జ్షీట్లో లోపాలున్నట్లు గుర్తించారు. పోలీసులు సమర్పించిన ఛార్జ్షీట్లో సరైన ఆధారాలు, సాక్ష్యాలు, సాంకేతిక లోపాలు ఉన్నట్లు గుర్తించింది కోర్టు. ఎవిడెన్స్ మెటీరియల్, హార్డ్ డిస్క్లు, సీడీలు, పెన్ డ్రైవ్లు వంటివి జతపరచకపోవడంతో ఛార్జ్షీట్ను రిటర్న్ చేసింది కోర్టు. అయితే లోపాలను సరిచేసి నాంపల్లి కోర్టులో మరోసారి ఛార్జ్షీట్ దాఖలు చేయగా ఈసారి కూడా తిప్పి పంపింది.
దేవాదుల ప్రాజెక్టు పనులు అంగుళం కూడా ముందుకు నడవట్లేదని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. హనుమకొండ జిల్లా దేవన్నపేట పంప్ హౌస్ను ఆయన సందర్శించారు. వరంగల్ జిల్లాలో దేవాదుల పరిధి రైతులకు అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. ఈ ప్రాజెక్టు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం 200 కోట్లు అయినా ఖర్చు చేశారా అని ప్రశ్నించారు. దేవాదుల ప్రాజెక్టుపై ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని హరీష్ రావు నిలదీశారు. మంత్రులు వచ్చి హడావిడిగా మేము థర్డ్ ఫేజ్, అసలు ఈ థర్డ్ ఫేజ్ చేసిందే బీఆర్ఎస్ పార్టీ. 99.5% పనులు బీఆర్ఎస్ పార్టీయే పూర్తి చేసింది. కేవలం ఒక 1%, 0.5% పనులే మిగిలి ఉండే. ఆ పైన రూఫ్ ఒకటి, కొద్దిపాటి కనెక్షన్స్ తప్ప 99% బీఆర్ఎస్ ప్రభుత్వమే ఈ పనులన్నీ పూర్తి చేసింది. వరల్డ్స్ లార్జెస్ట్ టనల్ ఇది. సింగిల్ టనల్ ఒకటి ఎక్కడైనా కట్టిందంటే ఇదే టనల్. ఈ టనల్ రామప్ప నుంచి ఉనికిచెర్ల వరకు 49.5 కిలోమీటర్ల టనల్ ఇది. అంటే ఒక సింగిల్ టనల్, ఇరిగేషన్ టనల్ ప్రపంచంలో అతిపెద్ద టనల్ ఏదంటే ఇది 49.5 కిలోమీటర్ల టనల్. ఎన్నో వ్యయప్రయాసాలకు, ఎన్నో ఇబ్బందులు వచ్చినా, ఎన్నో ఛాలెంజెస్ ను కూడా ఎదుర్కొని ఈ టనల్ బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేసింది. అండ్ ఇక్కడ ఉన్న పంప్ హౌస్ ఏదైతే ఉందో ఇది ఇండియాలో కాదు ప్రపంచంలోనే లోతైనటువంటి పంప్ హౌస్. 155 మీటర్ల లోతైనటువంటి పంప్ హౌస్, 25 మీటర్స్ డయాషా. ఇవన్నీ కూడా బీఆర్ఎస్ హయాంలోనే పూర్తి చేశాం. కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం వల్ల వరంగల్ జిల్లాలో దేవాదుల రైతులకు తీవ్రమైన అన్యాయం జరుగుతూ ఉంది. మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో కీలక అంశాలపై చర్చించారు. పరిపాలనా భవనాల నిర్మాణంతో పాటు శాఖల వారీ ఉద్యోగుల మేరకు వర్క్ స్పేస్ కేటాయింపుపై చర్చించామని మంత్రి నారాయణ వెల్లడించారు. తొలుత 31.71 లక్షల చదరపు అడుగుల వర్క్ స్పేస్ అంచనా వేశామని తెలిపారు. శాఖల వారీగా ఉద్యోగుల వివరాలపై స్పష్టత ఇవ్వాలని సీఎస్ను కోరామన్నారు. వర్క్ స్పేస్పై మరోసారి చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఐకానిక్ టవర్స్లోనే డీజీపీ ఆఫీస్ ఉండాలా, విడిగా ఉండాలా అనే దానిపై సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారని అన్నారు నారాయణ. అనేక ఉన్న అన్ని డిపార్ట్మెంట్లతో కన్సల్ట్ చేసి వాళ్ళు యాక్చువల్గా ఈ యొక్క 42.2 ఎకరాల్లో 52.72 లక్షల చదరపు అడుగుల బిల్డప్ ఏరియా, అందులో 31.71 లక్షల కార్పెట్ ఏరియా వచ్చే విధంగా యాక్చువల్గా ఆ రోజు డిజైన్ చేయడం జరిగింది. అయితే గౌరవనీయ ముఖ్యమంత్రి గారు మళ్ళీ జీఓఎం వేసి ఆ జీఓఎంని మళ్ళీ అన్ని డిపార్ట్మెంట్లు కన్సల్ట్ చేసి మరొకసారి కన్స్ట్రక్ట్ చేసే బిల్డింగ్లో ఏరియా విషయం, ఎక్కడెక్కడ ఏ డిపార్ట్మెంట్కి అలాట్ చేశారు, ఎలా చేశారని దాన్ని స్టడీ చేయమంటే ఈరోజు జీఓఎం కూర్చొని యాక్చువల్గా కొంత డిస్కస్ చేసింది. దీంట్లో ఈరోజు అధికారులు ప్రజెంట్ చేసిన ప్రకారం మొత్తం ఆన్ రోల్స్లో 39,882 మంది ఎంప్లాయీస్ ఉండాలని, 9,882. అయితే దాన్ని డిపార్ట్మెంట్ వల్ల కొంత కరెక్షన్ చేయాలని కూడా చెప్పారు. కొంత దాన్ని వాళ్ళు ప్రజెంట్ చేశారు అధికారులు, ప్లస్ ఆర్ మైనస్ ఉండొచ్చు. దాన్ని అన్ని డిపార్ట్మెంట్, ప్రతి డిపార్ట్మెంట్ నుంచి ఒకరిని నామినేట్ చేయమని సిఎస్ గారు చెప్పబోతున్నాం. వారి ద్వారా వర్కింగ్ ఎంతమంది ఉన్నారు, శాంక్షన్ ఎంత ఉంది అనే డేటా అంతా తీసుకొని నెక్స్ట్ మండే మళ్ళా జీఓఎం పెడతాం. నెక్స్ట్ మండే కల్లా ఆ డేటా ప్రజెంట్ చేయమని చెప్పడం జరిగింది. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత రాజీనామాలు చేసిన వైసీపీ ఎమ్మెల్సీలకు శాసనమండలి నోటీసులు పంపింది. ఈ నెల 26న విచారణకు హాజరవ్వాలని ఎమ్మెల్సీలు కళ్యాణ్ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, పోతుల సునీత, మర్రి రాజశేఖర్కు మండలి చైర్మన్ మోషన్ రాజు ఆదేశించారు. వీరితో పాటు జయమంగళ వెంకటరమణకు కూడా నోటీసులు పంపిన చైర్మన్ ఆయన్ను ఈ నెల 25న విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఏపీ శాసనమండలిలో వైసీపీ సభ్యులు చెప్పులు, బూట్లు వేసుకుని దేవుడి ఫోటోలను ప్రదర్శించడాన్ని కూటమి సభ్యులు తీవ్రంగా ఖండించారు. చైర్మన్ ఛాంబర్ వద్ద మంత్రి లోకేష్ నేతృత్వంలో పయ్యావుల కేశవ్, కందుల దుర్గేష్, అనితతో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్సీలు నిరసనలో పాల్గొన్నారు. చట్టబద్ధ సాక్షిగా వైసీపీ సభ్యులు హిందువుల మనోభావాలు దెబ్బతీశారని మంత్రి పయ్యావుల విమర్శించారు. హద్దులు దాటి ప్రవర్తించి దేవదేవుడి పట్ల
ప్రచారానికి పాల్పడ్డారని మండిపడ్డారు. ప్రతిపక్ష ఎమ్మెల్సీలు ప్రవర్తించిన తీరు ఎంతో కలిచివేసిందని, హిందూ సమాజానికి క్షమాపణలు చెప్పే వరకు ఈ విషయాన్ని తాము వదిలిపెట్టమని హెచ్చరించారు. జగన్ డైరెక్షన్లోనే వైసీపీ ఎమ్మెల్సీలు స్వామివారిని తీవ్రంగా అవమానించారని మంత్రి కందుల దుర్గేష్ మండిపడ్డారు. ప్రభుత్వంగా ఏం చేయాలి, ఎప్పుడు ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకోవాలి అనేటువంటిది ప్రభుత్వం తీసుకుంటుంది, ప్రతిపక్షం పాత్రను పోషిస్తుంది. అయితే ఈరోజు హద్దులు దాటి వాళ్ళు ప్రవర్తించినటువంటి తీరు ఏదైతే ఉందో సభ్య సమాజం హర్షించినటువంటి విధంగా ఈరోజు మనం కలియుగ దైవంగా ఎవరినైతే భావిస్తామో, దేవుడిగా భావిస్తామో ఆ వెంకటేశ్వర స్వామి ఫోటోలను పట్టుకుని ర్యాలీలో చెప్పులు వేసుకుని నడుచుకుంటూ వచ్చారు. అది మాకు కనపడలేదు. కానీ సభలోకి వచ్చిన తర్వాత ఒక ప్లకార్డ్ లాగా వెంకటేశ్వర స్వామి ఫోటోల్ని వాడడం, చెప్పులు వేసుకుని వాళ్ళు ఆ ఫోటోను పట్టుకున్నటువంటి తీరు మమ్మల్ని అందరినీ కూడా కలిచివేసింది. ప్రజాస్వామ్య విలువల మీద ఏమాత్రం గౌరవం లేనటువంటి ఒక నాయకుడి నేతృత్వంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, దానికి సంబంధించినటువంటి శాసనమండలి సభ్యులు ఈరోజు శాసనమండలిలో చేసినటువంటి అపచారం, అపవిత్రత, హిందువుల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా చేసినటువంటి కార్యక్రమాన్ని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ముఖ్యంగా కలియుగ ప్రత్యక్ష దైవంగా మనం కొలుచుకునేటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క చిత్రపటాన్ని పట్టుకుని కాళ్ళకి చెప్పులు వేసుకుని ఆ చిత్రపటాన్ని ఒక ప్లకార్డ్లా వాడుతూ సభలోకి తీసుకురావడం అనేదే చాలా పెద్ద అపచారం. అంటే దీనికి తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారనే ఆరోపణలపై ఏపీ ప్రభుత్వం ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ ఆధ్వర్యంలో కమిటీ విచారణ చేయనుంది. 45 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. టీటీడీ నిబంధనలు అమలు పరిశీలనలో జరిగిన పొరపాట్లను కమిటీ విచారించనుంది. నెయ్యి కొనుగోలు టెండర్లలో అవకతవకలపై అధ్యయనం చేయనుంది. తిరుమల శ్రీవారిని అవమానించిన చరిత్ర సీఎం చంద్రబాబుదని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. కాళ్లకి బూట్లు వేసుకుని పూజలు చేసే వ్యక్తి చంద్రబాబు బూట్లు వేసుకుని దేవుణ్ణి అపవిత్రం చేసే స్వభావం మీది అని విమర్శించారు. దేవుడు ఫోటోస్తో మేము చెప్పులు బూట్లు వేసుకున్న ఫోటోస్ ఒక్కటి చూపించండి, మా సభ్యులు చెప్పులు తీసి దేవుడి ఫోటోలతో నిరసన తెలిపాం, సభలో దేవుడి ఫోటోలు కింద పడినట్లు చూపించండి అని సవాల్ విసిరారు. స్వలాభం కోసం హెరిటేజ్ అనుబంధ సంస్థ ఇందాపూర్ డైరీకి కాంట్రాక్ట్ ఇప్పించుకోవడానికి ప్రసాదంపై నింద మోపారని అన్నారు. అసలు ప్రైవేట్ సంస్థ గురించి మంత్రులకు ఏం పని, ఈ మంత్రులంతా అందులో డైరెక్టర్లా అని ప్రశ్నించారు. చెప్పులు బూట్లు వేసుకుని మేము తీసుకెళ్ళి ఫోటోలు ఒకటి చూపెట్టమనండి అన్ని మేము కూర్చొని నా ముందు చెప్పులు ఇప్పి ఆ దేవదేవుడి తాలూకా భక్తిభావంతో తీసుకెళ్ళి అయ్యా వీరికి మంచి బుద్ధి ప్రసాదించు అని చెప్పాం. మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ కలెక్ట్ చేసి మళ్ళీ టేబుల్ మీద నేనే పెట్టాను. చూడండి, కెమెరాలు చూడమండి, ఇదిగో ముఖ్యమంత్రి గారు, ఇదిగో వెంకటేశ్వర స్వామి ఫోటో, ఇదిగో కాళ్ళకి బూట్లు, ఇదిగో మెడలో దండ, చేతిలో ఫోటో వెంకటేశ్వర స్వామి ఫోటో చూడండి. దీన్ని ఏమంటారు? చంద్రబాబు నాయుడు గారు పనిచేశారు కదా, మేము కూడా చేస్తామని చెప్పడానికి తయారుగా లేము. అది వాళ్ళ తాలూకు ఆలోచన. తొందరేమీ లేదు, అన్నింటికీ మూల్యం చెల్లించుకునే సమయం వస్తుంది అని వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. పర్మిషన్ తీసుకునే నల్లపాడు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్లానని తెలిపారు. టీడీపీ శ్రేణులు తన కారుని అడ్డుకొని బూతులు తిట్టారని మండిపడ్డారు. వారు తిడుతున్నారనే తాను రియాక్ట్ అయ్యానని చెప్పారు. తర్వాత క్షమాపణలు చెప్పినా బ్యాచ్లుగా తన ఇంటిపై దాడికి దిగారని అన్నారు. తాను కులం పేరుతో ఎవరిని దూషించలేదని అంబటి రాంబాబు స్పష్టం చేశారు. స్వామి గుడికి వెళ్ళాను, పర్మిషన్ తీసుకుని వెళ్ళాను, పూజలు చేశాం. అప్పుడు నల్లపాడు పోలీస్ సిఐ నాకు ఫోన్ చేశాడు, వంశీ ఎస్పీ గారు అడగమన్నారండి, మీరు ఆ ఫ్లెక్సీని చింపడానికి వెళ్తున్నారా లేక పూజకు వెళ్తున్నారా అని. ఎందుకు చింపుతామయ్యా, పూజకు వెళ్తున్నాము అంతే తప్ప చింపే ప్రశ్న ఉద్భవించదు అని చెప్పా. పూజ చేసి వస్తుంటే ఏం జరిగిందో మీరు అందరూ చూశారు. కర్రలు, రాడ్లు తీసుకుని నా కారు మీదకి వచ్చారు. నా కారును కొట్టే ప్రయత్నం చేశారు, తిట్టారు, బూతులు, భయంకరమైన బూతులు. మీరు చూశారు ఒక మహిళ ఎలా తిట్టిందో, ఆమె సంగతి కూడా తర్వాత చెప్తా. నేను అందరూ ఫిల్దీ లాంగ్వేజ్ ఇష్టం వచ్చినట్టుగా ఎక్క తిడుతుంటే ఆవేశం వచ్చింది.
మాజీ మంత్రి అంబటి రాంబాబు వైసీపీ అధినేత జగన్ ని కలిశారు. బెయిల్పై విడుదలైన అంబటి రాంబాబు తనపై జరిగిన దాడి గురించి జగన్కు వివరించారు. తప్పుడు కేసులకు భయపడవద్దని, చట్టపరంగా ఎదుర్కొందామని రాంబాబుకి జగన్ భరోసా ఇచ్చారు. ప్రజల తరఫున చేస్తున్న పోరాటంలో ఎదురయ్యే సమస్యలకు ధైర్యంగా ఎదుర్కొని ప్రజలకు అండగా నిలుద్దామని, పార్టీ నాయకులు, కేడర్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. వెస్ట్ బెంగాల్ రాష్ట్ర ఎన్నికల సంఘం మధ్య కొనసాగుతోన్న రగడ దురదృష్టకరమని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో పరిశీలనలకు గ్రేడ్ ఏ అధికారులను నియమించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎస్ఐఆర్ ప్రక్రియలో సహకారం అందించేందుకు జ్యుడిషియల్ అధికారులను నియమించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ అధికారులు అభ్యంతరాలను పరిశీలించి పరిష్కరిస్తారని స్పష్టం చేసింది. రెండు రాజ్యాంగబద్ధ విభాగాల మధ్య వివాదాలు వ్యవస్థలపై ప్రజలకు అపనమ్మకాన్ని కలిగిస్తుందని పేర్కొంది సుప్రీంకోర్టు. బీహార్లో మిగిలి ఉన్న చివరి సాయుధ కమాండర్ సురేష్ కూడా ముంగేర్ జిల్లాలో పోలీసుల ముందు లొంగిపోయారు. అతనిపై 3 లక్షల రూపాయల రివార్డు ఉండడంతో పాటు హత్యలు, విధ్వంసాలకు సంబంధించి సుమారు 60కి పైగా కేసులున్నాయి. 25 ఏళ్లుగా తప్పించుకు తిరుగుతున్న సురేష్ కూడా భారీగా మందుగుండు సామాగ్రి, AK-47 రైఫిళ్లతో సహా ఎస్టీఎఫ్ అధికారుల ఎదుట ఆయుధాలు వదిలిపెట్టారు. ఈ లొంగుబాటుతో బీహార్లోని మొత్తం 23 ప్రభావిత జిల్లాల్లో ప్రస్తుతం ఒక్క సాయుధ నక్సల్ దళం కూడా లేదని డీఐజీ రాకేష్ కుమార్ ధృవీకరించారు. आज सुरेश कोड़ा के आत्मसमर्पण के बाद पूरा मुंगेर और पूरा बिहार नक्सली मुक्त घोषित किया गया है। ये काफ़ी अच्छी कार्रवाई की गई है एसटीएफ के द्वारा, मुंगेर पुलिस के द्वारा, और जिला प्रशासन का पूरा सहयोग इसमें रहा है। सुरेश कोड़ा जी को जो आत्मसमर्पण नीति के तहत जो लाभ मिलने हैं उसका हम लोग त्वरित कार्रवाई करते हुए उसका निष्पादन करेंगे। इसके अलावा उनके पूरे परिवार को और समस्त आदिवासी क्षेत्र में जितने हमारे लोग रहते हैं तो सरकार की जन कल्याण योजनाएं हैं, सबका लाभ उनको देने के लिए हम लोग विशेष कैंप लगाएंगे ताकि जो मुख्य धारा में जितनी योजनाएं हैं सबका लाभ उन लोगों को मिले। దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. హఠాత్తుగా ఢిల్లీ యూత్ కాంగ్రెస్కు చెందిన కార్యకర్తలు సమ్మిట్ లోపలికి ప్రవేశించి హంగామా సృష్టించారు. చొక్కాలు విప్పి హల్చల్ చేశారు. అమెరికాతో ట్రేడ్ డీల్ రద్దు చేయాలంటూ నినాదాలు చేశారు. ఈ పరిణామంతో నిర్వాహకులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందం చేసుకోవడంపై నిరసనకారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఢిల్లీ ఏఐ సమ్మిట్లో యూత్ కాంగ్రెస్ నేతలు హల్చల్ చేయడం పట్ల బీజేపీ ఎంపీ సంబిత్ పాత్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ నివాసంలో ఇండియన్ యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ఏఐ సమ్మిట్ వద్ద నిరసనకు ప్లాన్ చేసినట్లు ఆరోపించారు. ఇలా చేయడం ప్రపంచానికి చెడు అభిప్రాయాన్ని పంపుతుందని అన్నారు. is not a press conference between two political parties of India. This is not a press conference between Bharatiya Janata Party at one side and the Congress Party on the other side. Rather, it is a press conference between the idea of India and those who espouse the idea against India. बंधुगण, आप सभी जानते हैं कि भारतवर्ष में, दिल्ली में एक बहुत बड़ी गतिविधि चल रही है. భారత్ పాకిస్తాన్ మధ్య 2025లో తలెత్తిన తీవ్ర ఉద్రిక్తతలను తానే చొరవ తీసుకొని నివారించానని డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. వాషింగ్టన్లో జరిగిన బోర్డ్ ఆఫ్ పీస్ కార్యక్రమంలో వెల్లడించారు. భారత్ పాక్ రెండు యుద్ధానికి సిద్ధమైన నేపథ్యంలో తాను ఫోన్ చేసి తీవ్రంగా హెచ్చరించినట్లు తెలిపారు. ఇరు దేశాలు యుద్ధం ఆపకపోతే ఉత్పత్తులను 200% టారిఫ్లు విధిస్తానని, వ్యాపార సంబంధాలు తెంచుకుంటానని ట్రంప్ హెచ్చరించినట్లు తెలిపారు. ఇరు దేశాల యుద్ధం సమయంలో 11 విమానాలు కూలాయని వెల్లడించారు. ఆర్థికపరమైన బెదిరింపులతోనే ఇరు దేశాలు యుద్ధం నుంచి వెనక్కి తగ్గాయని ఆయన చెప్పుకొచ్చారు. అయితే ట్రంప్ వాదనలను భారత విదేశీ వ్యవహారాల శాఖ తీవ్రంగా ఖండించింది. పాకిస్తాన్తో ఎలాంటి మూడోపక్ష మధ్యవర్తిత్వాన్ని తాము అంగీకరించలేదని తెలిపారు. కేవలం డీజీఎంఓ స్థాయిలోనే చర్చలు జరిగాయని స్పష్టం చేసింది. 2025లో జరిగిన ఆపరేషన్ సింధూర్లో ఒక్క భారత విమానం కూడా కూలలేదని తేల్చి చెప్పింది. ఈ వ్యవహారంపై తాజాగా స్పందించిన విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్
ఎన్నికల స్టంట్ల కోసం ఇతర దేశాల ద్వైపాక్షిక విషయాల్లో కట్టుకథలు చెప్పడం సరికాదంటూ పరోక్షంగా చురకలంటించారు. అదే సమయంలో బరాక్ ఒబామాపై ట్రంప్ సంచలన ఆరోపణలు చేశారు. ఏలియన్లు నిజంగానే ఉన్నాయంటూ ఇటీవల ఒబామా కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే ఒబామా అత్యంత రహస్యమైన వర్గీకృత సమాచారాన్ని బయటపెట్టారని ట్రంప్ ఆరోపించారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి HM TV.